అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 30వ అధ్యాయం 'అలౌకిక ఘటనల నియమం' గురించి చదువుకుందాం. ప్రసిద్ధ నవలా రచయిత లియో టాల్స్టాయ్ 'ముగ్గురు సాధువులు' అనే ఆహ్లాదకరమైన జానపద కథ ఒకటి రాశారు. ఆయన స్నేహితుడు నికోలస్ రోరిక్ దాన్ని ఈ ప్రకారం సంక్షేపించి చెప్పాడు. ఒక ద్వీపంలో ముగ్గురు ముసలి సాధువులు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు ఎంత నిరాడంబరులంటే వాళ్ళు చేసే ఒకే ఒక ప్రార్థన ఇలా ఉండేది: మేము ముగ్గురం, నువ్వు ముగ్గురివి, మా మీద దయ ఉంచు. ఈ ఆకృతిమయమైన ప్రార్థన సమయంలో గొప్ప అలౌకిక ఘటనలు జరిగాయి. స్థానిక మత గురువు ఒకరు ఈ ముగ్గురు సాధువుల గురించి, అంగీకార యోగ్యం కాని వాళ్ళ ప్రార్థనను గురించి విన్నాడు. విధివిహితమైన ప్రార్థనలు వాళ్ళకి నేర్పడం కోసం వాళ్ళని కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ దీవికి చేరి వాళ్ళ దైవ ప్రార్థన హుందాగా లేదని చెప్పి ఆచార ప్రకారంగా చేసే ప్రార్థనలు వాళ్ళకి చాలా నేర్పాడు. ఆ తరువాత ఆ బిషప్ ఒక నావ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ నావ వెనకాల ఉజ్వల కాంతి ఒకటి వెంబడించి వస్తుండడం గమనించాడు. ఆ కాంతి దగ్గర పడేసరికి ముగ్గురు సాధువుల్ని పోల్చాడాయన. ఆ ముగ్గురు నావను అందుకునే ప్రయత్నంలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కెరటాల మీద పరిగెత్తుతూ వస్తున్నారు. మీరు మాకు నేర్పిన ప్రార్థనలు మర్చిపోయాం, మళ్ళీ చెప్పమని మిమ్మల్ని అడగటానికి గబగబా వచ్చేశాం అని అరిచారు. వాళ్ళు మతగురువు దగ్గరికి చేరగానే ఆశ్చర్యచకితుడైన మతగురువు తల అడ్డంగా తిప్పాడు. ప్రియతములారా అంటూ వాళ్ళని సవినయంగా సంబోధిస్తూ, మీ పాత ప్రార్థనతోనే జీవితం కొనసాగించండి అని జవాబిచ్చాడు. ఆ ముగ్గురు సాధువులు నీటి మీద ఎలా నడిచారు? క్రీస్తు శిలువ వేసిన తన శరీరాన్ని ఎలా పునరుత్థానం చేశాడు? లాహిరి మహాశయులు, శ్రీ యుక్తేశ్వర్ గారు అలౌకిక చర్యలు ఎలా చేశారు? అనుయుగ ఆవిర్భావంతో ప్రపంచ మానస పరిధి ఆకస్మికంగా విస్తరించినప్పటికీ ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఇప్పటికీ కూడా దీనికి సమాధానం లేదు. అసంభవం అనే పదానికి మానవ శబ్దజాలంలో ప్రాముఖ్యం తగ్గుతోంది. ఈ భౌతిక ప్రపంచం సాపేక్షతా ద్వంద్వతల సూత్రమనే ఒకే ఒక మాయా మౌలిక నియమం మీద నడుస్తోందనే వైదిక ధర్మ గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఒకే ఒక జీవుడైన భగవంతుడు కేవల అద్వితీయుడు. సృష్టిలో నేరుగాను నానా రూపాలలోనూ ప్రత్యక్షం కావడానికి ఆయన మిథ్యావర్ణాన్ని లేదా అవాస్తవమైన ముసుగును ధరిస్తాడు. భ్రాంతిజనకమైన ఈ ద్వంద్వత ఆవరణమే మాయ. ఆధునిక కాలంలోని గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు అనేకం సనాతన ఋషుల ఈ సులభ ప్రకటనను ధృవపరిచాయి. న్యూటన్ గమన నియమం మాయ తాలూకు నియమమే. ప్రతి ఒక్క చర్యకు సమానము, విరుద్ధము అయిన ప్రతిచర్య ఎప్పుడూ ఉంటుంది. ఏ రెండు వస్తువుల మధ్య పరస్పర చర్యలైనా ఎప్పుడూ సమానంగా ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో సాగుతూ ఉంటాయి. ఈ ప్రకారంగా చర్య, ప్రతిచర్య సరిగ్గా సమానంగా ఉంటాయి. ఒకే ఒక బలం ఉండడం అసంభవం. సమానంగాను వ్యతిరేకంగాను రెండు బలాలు ఉండాలి. అలా ఎల్లప్పుడూ ఉంటున్నాయి కూడా. ప్రాతిపదికలైన ప్రాకృతిక కార్యకలాపాలు అవి మాయలోంచి పుట్టినవేనన్న సంగతిని బయలుపరుస్తున్నాయి. ఉదాహరణకు విద్యుత్తు, ఆకర్షణ వికర్షణల దృగ్విషయం, దాని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, పరస్పర విరుద్ధమైన విద్యుత్ శక్తులు. మరొక ఉదాహరణ భౌతిక పదార్థంలో పరమ సూక్ష్మ కణమైన పరమాణువు అంటే ఆటం భూమి మాదిరే ధన, రుణ ధ్రువాలు గల అయస్కాంతం. ఈ భౌతిక ప్రపంచం యావత్తూ ధ్రువత్వ నిరంకుశాధికారానికి లోబడి ఉన్నది. భౌతిక శాస్త్రానికి కానీ, రసాయన శాస్త్రానికి కానీ, మరే శాస్త్రానికి కానీ సంబంధించిన ఏ నియమము స్వతసిద్ధమైన వ్యతిరేక సూత్రాలు లేదా విరుద్ధ సూత్రాలు లేకుండా లేదు. అటువంటప్పుడు భౌతిక శాస్త్రం సృష్టికి స్వరూపము, నిర్మాణమానమైన మాయకు అతీతంగా నియమాలు రూపొందించలేదు. ప్రకృతే మాయ. కాబట్టి ప్రకృతి శాస్త్రం దాని అనివార్య సహజ గుణంతో వ్యవహరించక తప్పదు. దాని పరిధిలో అది శాశ్వతము, అక్షయము. భవిష్యత్ విజ్ఞాన శాస్త్రవేత్తలు అసంఖ్యాకమైన దాని వివిధాకృతుల్లో ఏదో ఒకదాన్ని అన్వేషించడానికి మించి మరేమీ చెయ్యలేరు. ఆ విధంగా
విజ్ఞాన శాస్త్రం చరమతత్వాన్ని చేరుకోలేక ఎప్పటికీ ప్రవాహ స్థితిలోనే ఉండిపోతుంది. నిజానికది అప్పటికే సిద్ధంగా ఉండి పనిచేస్తున్న విశ్వానికి సంబంధించిన నియమాల్ని ఆవిష్కరించడానికి తగినదే కానీ, నియమ నిర్ణేత ఏకైక సూత్రధారి అయిన పరమాత్మను కనుక్కోవటానికి అశక్తమైనది. గురుత్వాకర్షణ, విద్యుత్తుల ఘనమైన అభివ్యక్తులైతే తెలియవచ్చాయి కానీ, అసలు గురుత్వాకర్షణ, విద్యుత్ అన్నవి ఏమిటో ఏమర్త్యుడు ఎరుగడు. వేల సంవత్సరాలుగా ప్రవక్తలు మానవజాతికి అప్పగించిన పని మాయను అధిగమించాలన్నదే. సృష్టిలోని ద్వంద్వానికి అతీతుడై సృష్టికర్త ఏకత్వాన్ని దర్శించడమే మానవుడి సర్వోన్నత లక్ష్యంగా భావించడం జరిగింది. విశ్వభ్రాంతిని పట్టుకొని పాకులాడే వాళ్ళు దాని ధ్రువత్వ నియమాన్ని, అంటే ఆటు పోటు, లేవడం పడడము, పగలు రాత్రి, సుఖము దుఃఖము, మంచి చెడు, పుట్టుక చావు అన్న వాటిని అంగీకరించక తప్పదు. మనిషికి కొన్ని వేల మానవ జన్మలు గడిచిన తరువాత ఈ చక్రగతి క్రమం వేదనాభరితమైన ఒక రకం విసుగుదలను కలిగిస్తుంది. అప్పుడతను మాయామయ నిర్బంధాల వెలుపలికి ఆశగా దృష్టి సారించడం మొదలు పెడతాడు. మాయ అనే ముసుగును తొలగించడం అంటే సృష్టి రహస్యాన్ని భేదించడం అన్నమాట. ఈ విధంగా విశ్వాన్ని నగ్నీకరించేవాడే నిజమైన ఏకేశ్వరోపాసకుడు. తక్కిన వాళ్ళందరూ ధర్మవిరుద్ధమైన విగ్రహాల్ని ఆరాధిస్తున్న వాళ్ళే. మనిషి ప్రకృతి తాలూకు ద్వంద్వతామాయలకు ఆధీనుడై ఉన్నంతకాలం ద్వంద్వముఖాలు గల మాయే అతనికి ఆరాధ్య దేవత. ఏకైక సత్యదైవాన్ని అతను తెలుసుకోడు. మాయ అనే ప్రపంచ భ్రాంతి మనుషుల్లో అవిద్యగా పొడచూపుతుంది. అవిద్య అంటే జ్ఞానం కానిది, అజ్ఞానం మాయ. ఈ మాయ లేదా అవిద్య తార్కిక దృఢ విశ్వాసం వల్ల కానీ, విశ్లేషణ వల్ల కానీ ఎన్నడూ నాశనం కాజాలదు. కేవలం నిర్వికల్ప సమాధి అనే ఆంతరిక స్థితిని సాధించడం ద్వారా మాత్రమే నాశనమవుతుంది. బైబిలు, పాత నిబంధన గ్రంథ ప్రవక్తలు, అన్ని దేశాల ద్రష్టలు, మునులు ఆ చైతన్య స్థితిలో ఉండే పలికారు. ఎజెకిల్ ఇలా అన్నాడు: తరువాత ఆయన నన్ను గుమ్మం దగ్గరికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం సైతం తూర్పు వైపు ఉంది. ఇజ్రాయెల్ దేవుడి శోభ తూర్పు దిక్కు నుంచి ప్రసరించింది. ఆయన స్వరం సముద్ర ఘోషలా ఉంది. ఆయన శోభతో ప్రకాశించింది భూమి. నుదిటి మీద తూర్పు ఉన్న దివ్య నేత్రం ద్వారా యోగి అనేక సముద్రాల దివ్యఘోష అనే శబ్దాన్ని లేదా ఓంకారాన్ని వింటూ తన చైతన్యాన్ని సర్వవ్యాపకత్వంలోకి పయనింపజేస్తాడు. ఈ ఓంకారమే సృష్టిలోని ఏకైక సత్తకు కారకమైన కాంతి స్పందన. విశ్వంలోని అనేక కోట్ల నిగూఢ రహస్యాలలో అత్యంత అద్భుతమైనది కాంతి. శబ్ద తరంగాల సంచారానికి గాలి కానీ, ఇతర భౌతిక వాహకాలు కానీ అవసరమవుతాయి. కానీ కాంతి తరంగాలు శబ్ద తరంగాల మాదిరిగా కాకుండా రోదసీలోని అంతర్నక్షత్ర శూన్యం గుండా స్వేచ్ఛగా సంచరిస్తాయి. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతికి అంతర్గ్రహ వాహకంగా పనిచేస్తుందని చెప్పే పరికల్పితమైన ఈథర్ను కూడా ఐన్స్టీన్ చెప్పిన కారణాల వల్ల పరిహరించవచ్చు. రోదసీకున్న జ్యామితీయ గుణధర్మాలు ఈథర్ సిద్ధాంతం అనవసరమయ్యేటట్టు చేస్తాయని అన్నాడాయన. వీటిలో ఏ ఒక్క పరికల్పన ప్రకారమైనా కూడా కాంతి ప్రాకృతిక దృశ్యమాన రూపాల్లో ఏ ఒక్క దానికన్నా అయినా అత్యంత సూక్ష్మంగానూ భౌతిక ఆలంబన రహితంగానూ ఉంటుంది. ఐన్స్టీన్ బృహత్తర భావనల్లో సాపేక్షతా సిద్ధాంతంలో ప్రాముఖ్యం వహించేది కాంతి వేగం. సెకనుకు 1,86,300 మైళ్ళు. మానవుడి పరిమిత మనస్సుకు సంబంధించినంత వరకు ప్రవాహశీలకమైన విశ్వంలో ఏకైక స్థిరరాశి కాంతివేగమేనని ఆయన గణిత శాస్త్రపరంగా నిరూపించారు. మానవుల దేశ కాల ప్రమాణాలన్నీ ఏకైక నిరపేక్షం అయిన కాంతివేగం మీదే ఆధారపడి ఉంటాయి. ఇంతకు పూర్వం అనుకుంటూ వచ్చినట్టుగా దేశకాలాలు వేరువేరు శాశ్వత కారకాలు కావు. అవి సాపేక్షమైన పరిమితి కారకాలు. వాటికి
నియతమాపన మాన్యతలు కాంతివేగ ప్రమాణాన్ని బట్టే లభిస్తాయి. కాలం పరిణామాత్మక సాపేక్షతగా రోదసీలో చేరడం వల్ల దాని సరైన స్వభావం ఇప్పుడు వెల్లడయింది. సరళమైన సందిగ్ధతా సారమే అది. ఐన్స్టీన్ కొన్ని సమీకరణాల కలంపోట్లతో ఒక్క కాంతిని మినహాయించి తక్కిన ప్రతి స్థిరసత్యాన్ని విశ్వం నుంచి బహిష్కరించేశాడు. ఉత్తరోత్తర రూపొందించిన ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం యూనిఫైడ్ ఫీల్డ్ థియరీలో ఆ మహనీయ భౌతిక శాస్త్రవేత్త గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత తత్వాల నియమాల్ని కేవలం ఒకే ఒక గణిత సూత్రంలో పొందుపరిచే ప్రయత్నం చేశాడు. బ్రహ్మాండ స్వరూపాన్ని ఒకే నియమం మీద ఆధారపడ్డ వివిధ రూపాంతరాలుగా సంక్షేపించిన ఐన్స్టీన్ అనేక యుగాల్ని అడ్డంగా దాటిపోయి సృష్టికి గల ఏకైక స్వరూపం బహురూపధారణ చేసే మాయ అని ప్రకటించిన ఋషుల సరసకు చేరాడు. నవశకానికి నాంది పలికిన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆధారం చేసుకునే పరమాణువును అన్వేషించగల అవకాశాలు గణిత శాస్త్ర పరంగా బయలుపడ్డాయి. అణువనేది శక్తి కానీ పదార్థం కానీ కాదని చెప్పడమే కాక ఆ అణుశక్తి మూలత మనోద్రవ్యమని ఈనాడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ధైర్యంగా నొక్కి చెబుతున్నారు. భౌతిక శాస్త్రం ఛాయాలోకానికి సంబంధించిందన్న యథార్థమైన గ్రహింపు అత్యంత గణనీయంగా పేర్కోదగ్గ అభివృద్ధుల్లో ఒకటి అని రాశారు సర్ ఆర్థర్ స్టాన్లీ ఎడింగ్టన్ ద నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్, భౌతిక ప్రపంచ స్వభావం అనే గ్రంథంలో. భౌతిక శాస్త్ర ప్రపంచంలో మనం పరిచిత జీవిత నాటకం తాలూకు ఛాయాచిత్ర ప్రదర్శనను గమనిస్తాం. ఛాయారూపమైన నా చేతి ముడుసు ఛాయారూపమైన టేబుల్ మీద ఆనుకొని ఉండగా ఛాయారూపమైన సిర ఛాయారూపమైన కాగితం మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఇదంతా ప్రతీకాత్మకం. ప్రతీకగానే విడిచిపెడతాడు దాన్ని భౌతిక శాస్త్రజ్ఞుడు. తరువాత వస్తాడు మనస్సనే రసవాది. ఈ పత్రికల్ని అతను రూపాంతరణ చేస్తాడు. చివరికి స్థూలంగా చెప్పాలంటే ప్రపంచ మూలద్రవ్యం మనోద్రవ్యమే. ఇటీవల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, రుణ విద్యుదణు సూక్ష్మదర్శిని రూపొందించిన మీదట అణువులకు సారభూతమైన కాంతికి ప్రకృతికి అనివార్యమైన ద్వంద్వతకు నిశ్చితమైన నిదర్శనం లభించింది. 1937లో అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అన్న సంస్థ వారి సమావేశంలో జరిగిన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ప్రయోగ ప్రదర్శనను గురించి ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇలా రాసింది. ఇంతవరకు పరోక్షంగా ఎక్స్రేలనే కిరణాల ద్వారా మాత్రమే తెలిసిన టంగ్స్టన్ స్ఫటికాకృతి ద ఫ్లోరసెంట్ స్క్రీన్ వెలుతురు తెర మీద ప్రస్ఫుటంగా నిలిచింది. ఘనాకారం గల అంతరజాలకంలో 8 అణువులు వాటి సరైన స్థానాల్లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క మూల ఒక్కొక్క అణువు చొప్పున మధ్య మరొకటి. టంగ్స్టన్ స్ఫటికజాలకంలోని అణువులు వెలుతురు తెర మీద జ్యామితీయ నమూనాలో అమర్చిన కాంతి బిందువులుగా పొడగట్టాయి. స్ఫటిక ఘన రూపమైన కాంతిలో తాండవం చేస్తూ గాలి సూక్ష్మకణాల్ని నర్తిస్తున్న కాంతి బిందువులుగా గమనించవచ్చు. కదులుతున్న నీటి మీద మిలమిలా మెరిసే సూర్యకాంతి బిందువులను పోలి ఉంటాయి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని సూత్రాన్ని మొట్టమొదట 1927లో న్యూయార్క్ నగరంలోని బెల్ టెలిఫోన్ ప్రయోగశాలల్లో పనిచేసే డాక్టర్ క్లింటన్ డేవిస్సన్, డాక్టర్ లెస్టర్ హెచ్ జెర్మర్ కనిపెట్టారు. ఎలక్ట్రాన్కు ద్వంద్వ ప్రకృతి ఉందని, కణగుణాన్ని తరంగ గుణాన్ని కూడా కనబరుస్తుందని వారు కనుగొన్నారు. తరంగ గుణం ఎలక్ట్రాన్కు కాంతి గుణాన్నిచ్చింది. కటకం అంటే లెన్స్ ద్వారా కాంతిని కేంద్రీకరింపజేసిన మాదిరిగానే ఎలక్ట్రాన్లను కూడా కేంద్రీకరింపజేసే సాధనం కోసం అన్వేషణ మొదలైంది. భౌతిక ప్రకృతి పరిధికంతకు ద్వంద్వ వ్యక్తిత్వం ఉందని నిరూపించిన ఎలక్ట్రాన్కున్న జెకిల్ హైడ్ లక్షణాన్ని
ద్వంద్వ ప్రవృత్తిని కనిపెట్టినందుకు గాను డాక్టర్ డేవిసన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్నారు. ది మిస్టీరియస్ యూనివర్స్ అంతుబట్టని విశ్వం అన్న గ్రంథంలో సర్ జేమ్స్ జీన్స్ జ్ఞాన ప్రవాహం యాంత్రికం కాని వాస్తవం వైపు ప్రయాణిస్తోంది. ఇప్పుడు విశ్వం ఒక గొప్ప యంత్రంలా కాక ఒక గొప్ప భావనలా గోచరించడం మొదలవుతోంది అని రాశాడు. ఈ విధంగా 20వ శతాబ్ది విజ్ఞాన శాస్త్రం అనాది వేదపాఠంలా ధ్వనిస్తోంది. కనుక భౌతిక విశ్వం అనేది ఏదీ లేదని, మాయే దాని పడుగుపేకలని తెలిపే దార్శనిక సత్యాన్ని మానవుడు విజ్ఞాన శాస్త్రం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటే అలాగే తెలుసుకోనివ్వండి. వాస్తవమనే భ్రాంతి కలిగించే దాని ఎండమావులన్నీ విశ్లేషణలో కరిగిపోతాయి. తనకు భరోసా ఇచ్చే భౌతిక జగత్పరమైన ఆధారాలు ఒకదాని తర్వాత ఒకటిగా తన కింద కుప్పగూలిపోతూ ఉంటే మానవుడు తన విగ్రహారాధక ఆలంబనను, అంటే నేను తప్ప మరే దేవుళ్ళు నీకుండకూడదు అన్న దైవాజ్ఞను తాను ఉల్లంఘించానన్న విషయాన్ని అస్పష్టంగా గ్రహిస్తాడు. ద్రవ్యరాశికి శక్తికి గల సమానత్వాన్ని తన ప్రఖ్యాత సమీకరణంలో సమీక్షిస్తూ ఐన్స్టీన్ పదార్థంలోని ఏ ఒక్క కణంలోని శక్తి అయినా దాని ద్రవ్యరాశిని, అంటే బరువును, కాంతివేగ వర్గంతో గుణిస్తే వచ్చే ఫలితానికి సమానమని నిరూపించాడు. పదార్థ కణాల నాశనం ద్వారానే అణుశక్తుల్ని విడుదల చేయడం జరిగింది. పదార్థ మృతి అణుయుగానికి జన్మ ఇచ్చింది. కాంతివేగం గణిత శాస్త్రీయమైన ఒక ప్రమాణం లేదా స్థిరరాశి కావడానికి కారణం ఒక సెకనుకు 186,300 మైళ్ళ వేగంతో నిరపేక్షమైన విలువ ఒకటి ఉందని కాదు. వేగంతో పాటు ద్రవ్యరాశి కూడా పెరుగుతూ ఉంటే భౌతిక వస్తువు ఏది కూడా కాంతి వేగానికి చేరుకోలేకపోవడమే దానికి కారణం. మరో రకంగా చెప్పాలంటే ద్రవ్యరాశి అనంతంగా ఉన్న భౌతిక వస్తువు మాత్రమే కాంతి వేగానికి సమాన వేగం పొందగలదు. ఈ భావన మనల్ని అలౌకిక ఘటనల నియమం దగ్గరికి చేరుస్తుంది. ఇచ్ఛానుసారంగా తన శరీరాల్ని, ఇతర వస్తువుల్ని దృశ్యమానం కానీ అదృశ్యం కానీ చేయగలిగి, కాంతి వేగంతో సంచరించగలిగి ఏ భౌతిక రూపాన్నైనా సరే తక్షణమే ప్రత్యక్షం కావించడానికి సృజనాత్మక కాంతి కిరణాల్ని ఉపయోగించగలిగిన సిద్ధపురుషులు నియమానుసారమైన నిబంధనను నెరవేర్చి ఉంటారు. వారి ద్రవ్యరాశి అనంతం. పరిపూర్ణ యోగి చైతన్యం సంకుచిత శరీరంతో కాకుండా విశ్వస్వరూపంతోనే అప్రయత్నంగా ఏకాత్మకమై ఉంటుంది. గురుత్వాకర్షణ అన్నది న్యూటన్ చెప్పిన బలం, అంటే ఫోర్స్ అయినా, ఐన్స్టీన్ చెప్పిన జడత్వ ఆవిర్భావం అయినా, భారధర్మాన్ని ప్రదర్శించాలన్న నిర్బంధం యోగులకు విధించజాలనిది. ఇక్కడ భారధర్మం అంటే భౌతిక వస్తువులన్నింటికీ భేదాన్ని సూచించే గురుత్వాకర్షణ స్థితి. తనను తాను సర్వవ్యాపకమైన ఆత్మగా ఎరిగినవాడు దేశకాలాల్లోని దేహ పరిమితులకు బద్ధుడై ఉండడు. సోహం శక్తి ముందు బంధనాలు పటాపంచలైపోతాయి. వెలుతురు ఉండుగాక. వెంటనే వెలుతురు వచ్చింది. విశ్వాన్ని సృష్టించడానికి దేవుడిచ్చిన మొదటి ఆదేశం నిర్మాణపరంగా ఆవశ్యకమైన కాంతిని ఆవిర్భవింపజేసింది. ఈ పదార్థేతర వాహకం తాలూకు కిరణాల మీదనే దైవ సాక్షాత్కారాలన్నీ ఆవిర్భవిస్తాయి. దేవుడు జ్వాలగాను కాంతిగాను సాక్షాత్కరిస్తాడన్న విషయాన్ని ప్రతి యుగంలోని భక్తులు ధృవపరుస్తారు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల మాదిరిగా ఉన్నాయి అంటాడు సెయింట్ జాన్. అంతేకాకుండా ఆయన ముఖాకృతి ప్రచండ భానుతేజంలా ఉంది. పూర్ణ ధ్యానం ద్వారా తన చైతన్యాన్ని సృష్టికర్తలో లయం చేసిన యోగి జగత్సారాన్ని కాంతిగా దర్శిస్తాడు. అతని దృష్టిలో జలకల్పన కారకమైన కాంతి కిరణాలకి భూకల్పన కారకమైన కాంతి కిరణాలకి భేదం ఉండదు. పదార్థ స్పృహ నుంచి, దేశం తాలూకు 3 పరిమాణాల నుంచి, 4వ పరిమాణమైన కాలం నుంచి విముక్తుడైన యోగి తన కాంతిదేహ రూపాన్ని భూమి, నీరు, అగ్ని, వాయువుల కాంతి కిరణాల మీదుగా కానీ వాటి గుండా కానీ సమాన సౌలభ్యంతో మరో చోటికి బదిలీ చేస్తాడు.
కాబట్టి నీది ఒక్కటే కన్ను అయినట్లయితే నీ దేహమంతా కాంతితో నిండి ఉంటుంది. ముక్తిప్రదమైన దివ్యచక్షువు మీద దీర్ఘకాలం నిలిపిన ఏకాగ్రత పదార్థానికి కానీ గురుత్వాకర్షణ భారానికి సంబంధించిన భ్రాంతులన్నింటినీ యోగి నశింపజేసేటట్లు చేసింది. విశ్వాన్ని అతడు ఈశ్వరుడు సృష్టించినట్లే మూలతః అభేదమైన కాంతిపుంజంలాగే చూస్తాడు. దృశాబింబాలు, ఆప్టికల్ ఇమేజెస్, మామూలు ఆఫ్టోన్, అర్ధబిందు, చికిలిపని చిత్రాలు రూపొందించే సూత్రం మీదే ఏర్పడతాయి. అంటే కంటికి కనిపించనంత చాలా చిన్న చిన్న చుక్కలతో ఏర్పడతాయి. నేత్రపటలం అంటే రెటీనా సూక్ష్మగ్రాహ్యత ఎంత గొప్పదంటే సరైన తీరు కాంతిని అతి స్వల్ప పరిమాణాల్లో ఉపయోగించుకొని దర్శన సంవేదనను కలిగిస్తుంది అంటాడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేసే డాక్టర్ ఎల్టీ ట్రోలాండ్. సృష్టి సారాన్ని కాంతిగా అనుభూతం చేస్తున్న ఏ వ్యక్తికైనా సరే అలౌకిక ఘటనల నియమం పనిచేస్తుంది. సర్వవ్యాపక కాంతి అణువుల్ని ఇంద్రియగోచర రూపంగా తక్షణమే ప్రక్షేపించడానికి యోగి కాంతి దృగ్విషయాల గురించి తనకు గల దివ్యజ్ఞానాన్ని ఉపయోగించగలుగుతాడు. ప్రక్షేపణ వాస్తవ రూపం. ఒక చెట్టు, ఒక మందు, ఒక మానవ దేహం ఏదైనా సరే యోగి అభిలాషను బట్టి, అతని సంకల్ప శక్తిని బట్టి, మానస దర్శన శక్తి బట్టి నిర్ణయమవుతుంది. రాత్రివేళ మనిషి స్వప్నచేతన స్థితిలో ప్రవేశించి పగటిపూట తన చుట్టూ ఆవరించి ఉండే అహంభావపరమైన తప్పుడు పరిమితుల నుంచి తప్పించుకుపోతాడు. నిద్రలో అతని మనస్సుకున్న సర్వశక్తిమత్వం ఎప్పటికీ పునరావర్తనమయ్యే విధంగా ప్రదర్శితమవుతూ ఉంటుంది. కలలో ఏనాడో చనిపోయిన అతని స్నేహితులు, బహుదూరపు ఖండాలు, చిన్ననాటి పునరుత్థిత దృశ్యాలు అన్నీ ఔపిస్తాయి. మనుషులందరూ కొన్ని కలల్లో స్వల్పకాలం అనుభవించే పరిమితులు లేని స్వేచ్ఛాయుత చైతన్యం, దైవానుసంధానంలో ఉన్న యోగుల నిత్య మనస్థితి, దేశకాలాలకు అధిపతి అయి వ్యక్తిగత ఉద్దేశాలేవీ పెట్టుకోకుండా సృష్టికర్త తనకు ప్రసాదించిన సృజనాత్మక ఇచ్ఛాశక్తిని ఉపయోగించుకుంటూ యోగి భక్తుడు చిత్తశుద్ధితో చేసిన ఏ ప్రార్థననైనా సరే ఫలింపజేయడానికి విశ్వంలోని కాంతి అణువులను పునర్వ్యవస్థితం చేస్తాడు. మానవుణ్ణి మన రూపంలో, మన లక్షణాలతో తయారు చేద్దాం. సముద్రంలో ఉన్న చేపల మీద, గాలిలో పక్షుల మీద, పశువుల మీద, సమస్త భూమి మీద, నేల మీద పాకే ప్రతి జీవి మీద వాళ్లకు అధికారం ఇద్దాం అనుకున్నాడు దేవుడు. ఈ ప్రయోజనం కోసమే మనిషిని సృష్టిని చేయడం జరిగింది. ఈ విశ్వం మీద తన ఆధిపత్యాన్ని తెలుసుకొని మాయకు అధికారిగా అతడు పెరగాలని. 1915వ సంవత్సరంలో నేను సన్యాసం తీసుకున్న కొద్ది కాలం తర్వాత ఒక చిత్రమైన దర్శనం కలిగింది. దాని ద్వారా నాకు చైతన్యంలోని సాపేక్షతల అవగాహన కలిగింది. శాశ్వత కాంతి, ఏకత్వాన్ని స్పష్టంగా చూడగలిగాను. ఒకనాడు పొద్దున గట్పార్ రోడ్లో ఉన్న నాన్నగారి ఇంట్లో నా చిన్న అటక గదిలో కూర్చొని ఉండగా నాకు ఈ దర్శనం కలిగింది. అప్పటికి కొన్ని నెలలుగా మొదటి ప్రపంచ యుద్ధం యూరప్లో చెలరేగుతూ ఉంది. అధిక సంఖ్యలో సంభవిస్తున్న మరణాల్ని గురించి నేను దిగులుగా ఆలోచిస్తున్నాను. నేను ధ్యానంలో కళ్ళు మూసుకునేసరికి నా చైతన్యం హఠాత్తుగా ఒక యుద్ధనౌక మీద ఆధిపత్యం వహించి ఉన్న ఒక కెప్టెన్ శరీరంలోకి బదిలీ అయింది. అటు ఒడ్డున ఉన్న ఫిరంగులు, ఇటు ఓడ ఫిరంగులు ఒకదాని మీద ఒకటి కాల్పులు జరుపుతూ ఉండగా ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఒక పెద్ద ఫిరంగి గుండు వచ్చి మా మందుగుండు కొట్టుకు తగిలి నా ఓడను బద్దలు చేసింది. ఈ పేలుడులో బతికిన కొద్దిమంది నావికులతో పాటు నేను కూడా నీళ్లలోకి దూకాను. గుండె దడదడలాడుతుండగా నేను సురక్షితంగా ఒడ్డుకు చేరాను. కానీ దురదృష్టం, చెదురుపాటుగా వచ్చిపడ్డ గుండు ఒకటి నా ఛాతీలోకి దూసుకుపోయింది. నేను మూలుగుతూ నేలమీద పడ్డాను. నా శరీరమంతా పక్షవాతం వచ్చినట్టుగా అయింది. అయినా తిమ్మిరెక్కిన కాలు తెలుస్తూనే ఉన్నట్టుగా నాకు శరీరం మీద స్పృహ తెలుస్తూనే ఉంది. చివరికి మృత్యుదేవత రహస్య పదవిన్యాసం నన్ను అందుకొంది.
అనుకున్నాను. కడపటి నిట్టూర్పుతో నేను అచేతన స్థితిలోకి జారిపోబోతూ ఉండగా ఆశ్చర్యం! నేను గట్పార్ రోడ్లోని ఇంటి గదిలో పద్మాసనంలో కూర్చుని ఉన్నానని గమనించాను. ఛాతీలో తుపాకీ గుండు లేని శరీరాన్ని తిరిగి పొందినందుకు నేను ఆనందభరితుణ్ణై దాన్ని చేతులతో తట్టి గిల్లి చూసుకుంటూ ఉంటే నా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు ధారగా స్రవించాయి. నేను బతికే ఉన్నానని రూఢీ చేసుకోవడానికి ముందుకు వెనక్కు ఉయ్యాల ఊగాను. ఊపిరి పీలుస్తూ విడుస్తూ చూసుకున్నాను. నన్ను నేనిలా అభినందించుకుంటూ ఉండగా నా చైతన్యం మళ్ళీ రక్తసిక్తమైన సముద్ర తటాన పడి ఉన్న కెప్టెన్ శరీరంలోకి బదిలీ అయిపోయింది. అంతా గందరగోళమైపోయింది నా మనసు. ప్రభూ, నేను చనిపోయానా బతికున్నానా అంటూ ప్రార్థించాను. కళ్ళు మిరిమిట్లు గొలిపే మహోజ్వల కాంతి ఒకటి క్షితిజమంతటా నిండింది. మృదువైన మర్మర ధ్వని ప్రకంపన ఒకటి మాటలుగా మారింది. బతుక్కైనా చావుకైనా కాంతితో ప్రమేయమేమిటి? నా కాంతి బింబంతో నిన్ను సృష్టించాను. చావు పుట్టుకల సాపేక్షతలు విశ్వస్వప్నానికి చెందినవి. నీ స్వప్నాతీత సత్తను దర్శించు. మేలుకో నాయనా, మేలుకో. మానవుడి జాగృతిలో మెట్లు మెట్లుగా ఈశ్వరుడు తన సృష్టిలోని రహస్యాల్ని సరైన సమయంలో సరైన చోట ఆవిష్కరించడానికి విజ్ఞాన శాస్త్రవేత్తల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. ఈ విశ్వాన్ని దైవ ప్రజ్ఞతో సంచలితమయ్యే కాంతి అనే ఏకైక శక్తికి వివిధ రూపాల అభివ్యక్తిగా గ్రహించడానికి నేను అనేక ఆధునిక ఆవిష్కరణలు మానవుడికి తోడ్పడతాయి. చలనచిత్రం, రేడియో, టెలివిజన్, రేడార్, కాంతి విద్యుద్ఘటం అంటే ఫోటో ఎలక్ట్రిక్ సెల్, ఆశ్చర్యకరమైన విద్యున్నేత్రం ఎలక్ట్రిక్ ఐ, పరమాణు శక్తులు అనే అద్భుతాలన్నీ కాంతికున్న విద్యుదయస్కాంత దృగ్విషయం మీదే ఆధారపడ్డవే. చలనచిత్ర కళ ఏ అలౌకిక ఘటననైనా చిత్రీకరించగలదు. ప్రభావోత్పాదక దృశ్య దృక్కోణం నుంచి ట్రిక్ ఫోటోగ్రఫీకి వశం కాని అద్భుతమంటూ ఏదీ లేదు. మానవుణ్ణి స్థూలమైన భౌతిక కాయం నుంచి లేస్తున్న పారదర్శక సూక్ష్మ శరీరంగా చూడవచ్చు. అతను నీళ్ల మీద నడవగలడు. చనిపోయిన వాళ్ళను తిరిగి బతికించవచ్చు. వికాసాల్లోని సహజ క్రమాన్ని ముందు వెనుకలు చెయ్యవచ్చు. దేశకాలాల్ని అస్తవ్యస్తం చేసి పారేయవచ్చు. నేర్పరి అయినవాడు ఛాయాచిత్ర బింబాల్ని తన ఇష్టం వచ్చినట్లు కూర్చవచ్చు. నిజమైన సిద్ధపురుషుడు వాస్తవమైన కాంతి కిరణాలతో చేసే మాదిరిగానే దృష్టి విభ్రమాలు సాధించవచ్చు. సజీవ సాదృశ్యం గల బింబాల్ని ప్రదర్శించే చలనచిత్రాలు సృష్టికి సంబంధించిన అనేక సత్యాల్ని కళ్ళకు కట్టిస్తాయి. విశ్వ చలనచిత్ర దర్శకుడు తన నాటకాలు తనే రాసుకుంటాడు. అనేక శతాబ్దుల వేడుక కోసం భారీ సంఖ్యలో పాత్రల్ని సమకూరుస్తాడు. అనంతతత్వమనే అంధకార శిబిరంలోంచి ఆయన యుగయుగాంతరాల ఫిల్ముల గుండా తన కాంతి కిరణాల్ని ప్రసరింపజేస్తాడు. మహాకాశమనే తెరమీద బొమ్మలు పడుతూ ఉంటాయి. సినిమా బొమ్మలు వాస్తవాలుగా కనిపించినప్పటికీ అవి కేవలం వెలుగు నీడల కలయికలు మాత్రమే అయినట్టు విశ్వ సంబంధమైన రూపాలు కూడా వాస్తవికతా భ్రాంతి కలిగిస్తాయి. అసంఖ్యాక జీవరాశులు, గ్రహగోళాలు ఒకానొక విశ్వచలన చిత్రంలోని ఆకృతులే తప్ప మరేమీ కావు. మానవుడి జ్ఞానేంద్రియాలైదింటికి తాత్కాలికంగా నిజమనిపించే ఈ అనిత్య దృశ్యాలు మానవ చైతన్యమనే తెరమీద అనంత సృజనాత్మక కిరణం ప్రసరింపజేసినవే. సినిమా ప్రేక్షకుడు తల పైకెత్తి తెరమీది బొమ్మలన్నీ నిరాకారమైన ఒక కాంతి కిరణం ద్వారానే కనిపిస్తున్నట్టు చూడవచ్చు. వన్నెల జగన్నాటకం కూడా అదే మాదిరిగా ఒక విశ్వమూలం తాలూకు ఏకైక శ్వేత కాంతి నుంచే వెలువడుతుంది. దేవుడు తన పిల్లల కోసం అనూహ్యమైన చాతుర్యంతో తన గ్రహ ప్రదర్శనశాలలో అధికతను బ్రహ్మాండ వినోదాన్ని ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళనే నటీనటుల్ని, ప్రేక్షకుల్ని చేస్తున్నాడు. ఒకనాడు నేను యూరప్ యుద్ధరంగాలకు సంబంధించిన న్యూస్ రీల్ చూడ్డానికి ఒక సినిమా హాల్లో ప్రవేశించాను. పాశ్చాత్యంలో
మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా చెలరేగుతూనే ఉంది. మారణకాండను ఆ న్యూస్ రీల్ ఎంత వాస్తవికంగా చూపించిందంటే నేను హృదయ వ్యధతో హాల్లోంచి బయటకు వచ్చేశాను. ప్రభూ, అటువంటి బాధను నువ్వెందుకు అనుమతిస్తావు అని ప్రార్థించాను. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగే విధంగా నిజమైన యూరప్ యుద్ధరంగాల అంతర్దర్శన రూపంలో తక్షణమే నాకు సమాధానం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళతోటి, పోతూ ఉన్న వాళ్ళతోటి నిండి ఉన్న దృశ్యాలు ఏ న్యూస్ రీల్ ప్రదర్శనకైనా ఎంతో మించి ఉండేటంత భయంకరంగా ఉన్నాయి. పట్టి పట్టి చూడు అంటూ ఒక మృదు స్వరం నా అంతశ్చేతనలో పలికింది. ఇప్పుడు ఫ్రాన్స్లో నటిస్తున్న ఈ దృశ్యాలు వెలుగు నీడల సయ్యాటలు తప్ప మరేమీ కావని గమనిస్తావు. ఇవి విశ్వచలనచిత్ర దృశ్యాలు. ఒక నాటకంలో అంతర్నాటకంలా ఇంతకు ముందు నువ్వు చూసిన సినిమా న్యూస్ రీల్ ఎంత నిజమైనదో ఇవి అంత నిజమైనవి, లేదా అది ఎంత అబద్ధమైనదో ఇవి అంత అబద్ధమైనవి. నా గుండె ఇంకా కుదుట పడలేదు. దివ్యవాణి ఇంకా చెప్పింది. సృష్టి, వెలుగు, నీడ రెండూనూ లేకపోతే బొమ్మ రావడం అసంభవం. మాయాపరమైన మంచి చెడ్డలు ఒకదాని తర్వాత మరొకటి ఎప్పటికీ ప్రాబల్యం పొందుతూనే ఉంటాయి. ఈ లోకంలో ఆనందం అనంతంగానే కనుక ఉండి ఉంటే మానవుడు ఎన్నడైనా మరొక దాన్ని కోరుకుంటాడా? బాధ లేనిదే తాను తన నిత్య నివాసాన్ని విడిచిపెట్టాలన్న సంగతి గుర్తు చేసుకోవడానికి ఒక్కనాటికి ప్రయత్నించడు. బాధ అనేది జ్ఞాపకానికి ములుగర్ర. దీన్ని తప్పించుకునే ఉపాయం జ్ఞానం. మరణమనే విషాదం అవాస్తవం. దాన్ని తలుచుకొని గడగడలాడే వాళ్ళు రంగస్థలం మీద జరుగుతున్న నాటకంలో తమ మీదికి పేల్చినది ఖాళీ తూటాయే అయినా జడుసుకొని ప్రాణం విడిచే అవివేకపు నటులలాంటి వాళ్ళు. నా పిల్లలు వెలుతురు మొలకలు. వాళ్ళు ఎల్లకాలం మాయలోనే నిద్రపోతూ ఉండరు. నేనంతకు ముందు మాయను గురించి ధార్మిక గ్రంథాల్లో రాసినవి చదివే ఉన్నప్పటికీ సొంతంగా కలిగిన అంతర్దర్శనానుభవంతోనూ దాంతోపాటు వినవచ్చిన అనునయ వ్యాఖ్యలతోనూ కలిగినంత గాఢమైన అంతర్దృష్టి ఆ గ్రంథాల వల్ల కలగలేదు. సృష్టి అనేది కేవలం బృహత్తరమైన ఒక చలనచిత్రమేనని, తన సత్తా దాంట్లో కాకుండా దానికి అతీతమైన దాంట్లో ఉందని చివరికి నమ్మకం కుదుర్చుకున్నవాడు ఎవరి విలువలైనా సమూలంగా మారిపోతాయి. నేను ఈ అధ్యాయం రాయడం పూర్తి చేసిన తర్వాత నా పక్క మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. నా గదిలో షేడ్లు గల 2 దీపాల నుంచి వెలుతురు పలచగా పడుతోంది. నా చూపు పైకి లేపుతూ గది పై కప్పు వైపు చూశాను. అక్కడ చుక్కలు తీర్చినట్లు సన్నని ఆవాల వన్నె వెలుగులు కానవచ్చాయి. అవి రేడియం మాదిరి కాంతితో మినుకుమంటూ వణుకుతూ ఉండడం గమనించాను. వానజల్లు లాంటి అసంఖ్యాకమైన కాంతి శలకాలు ఒకచోట కూడి పారదర్శక స్తంభాకృతి పొంది మెల్లగా నా మీద పడుతున్నాయి. వెంటనే నా భౌతిక దేహం తన స్థూలత్వాన్ని కోల్పోయి సూక్ష్మదేహంగా మారిపోయింది. పక్కను అంటకుండా బరువులేని నా దేహం ఒక్కోసారి ఎడమవైపుకి, ఒక్కోసారి కుడివైపుకి కొద్దిగా కదులుతూ తేలుతున్నట్టు అనిపించింది. గది చుట్టూ కలియజూశాను. ఫర్నిచరు, గోడలు మామూలుగానే ఉన్నాయి. కానీ ఆ చిన్న కాంతిపుంజం ఎన్ని రెట్లు పెరిగిపోయిందంటే గదిలో కప్పు అవుపడకుండా పోయింది. నేను ఆశ్చర్యచకితుణ్ణి అయ్యాను. ఇదే బ్రహ్మాండ చలనచిత్ర యంత్రాంగం. కాంతిలోంచే వెలువడుతున్నట్టుగా ఒక స్వరం పలికింది. నీ పక్కబట్టల తెల్లటి తెరమీద తన కిరణాన్ని ప్రసరింపజేస్తూ నీ దేహ చిత్రాన్ని రచిస్తోంది. చూడు, నీ రూపం, కాంతి తప్ప మరేం కాదు. నేను నా చేతుల వైపు చూసుకొని ముందుకు వెనక్కు ఆడించాను. అయినా వాటి బరువు నాకు తెలియలేదు. ఒకానొక ఆనంద పారవస్యం నన్ను ముంచెత్తేసింది. నా శరీరం రూపు గడుపుతున్న విశ్వకాంతి స్తంభం. సినిమా హాల్లో ప్రొజెక్షన్ బూతులోంచి పారుతూ తెరమీద బొమ్మల్ని రూపుగట్టించే కాంతి కిరణాలకు దివ్య ప్రత్యుత్పాదనలా పొడగట్టింది.
నా శరీర చలనచిత్ర అనుభవం మసక వెలుతురు గల ప్రదర్శనశాల వంటి నా పడగ్గదిలో చాలాసేపు పొందాను. అంతకు పూర్వం నాకు అనేక అంతర్దర్శనాలు కలక్కపోలేదు. కానీ ఇది వాటన్నిటికన్నా విశిష్టమైనది. స్థూల శరీర భ్రాంతి పూర్తిగా తొలగిపోవడంతోనూ, సమస్త వస్తువుల సత్వము కాంతేనన్న అనుభూతి గాఢం కావడంతోనూ, నేను పైకి స్పందనశీలమైన ప్రాణాణువుల లైఫ్ ట్రాన్ల ప్రవాహం వైపు చూసి, దివ్యజ్యోతి, నా ఈ వినమ్ర దేహ చిత్రాన్ని దయచేసి నీలో కలిపేసుకో, ఎలీజాని జ్వాలారథంలో స్వర్గానికి తీసుకుపోయినట్టు అని వినయపూర్వకంగా అన్నాను. ఈ ప్రార్థన విని ఎవరినైనా చకితుల్ని చేస్తుందని స్పష్టం. కిరణం అదృశ్యమైంది. నా శరీరానికి మళ్ళీ మామూలు బరువు వచ్చి పక్కలో కూలబడింది. మిరుమిట్లు గొలిపే గది కప్పునున్న దీప సమూహాలు అల్లల్లాడి ఆరిపోయాయి. బహుశా నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఇంకా ఆసన్నం కానట్టు ఉంది. పైగా నా అహంకారానికి ఎలీజాకి రవ్వంత కోపం కూడా రావచ్చు అనుకున్నాను తాత్విక దృష్టితో. ఇంతటితో అధ్యాయం పూర్తి.